ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, షలోమ్. పునరుద్ధాన దినమందు మరి మీరందరూ సంఘాలకు సిద్ధపాటవుతున్నారా? సంఘాలకు వెళ్ళండి, సిద్ధపడండి. అక్కడ ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథము 150 అధ్యాయం 1వ వచనం. యెహోవాను కీర్తించండి, ఆయన పరిశుద్ధ ఆలయములో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్ప చేసి ఆకాశ విశాలలో ఆయనని స్తుతించండి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అని ఈ వాక్యములో మనకి 3 సార్లు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి? ఎందుకు పరిశుద్ధ మందిరానికి వెళ్ళాలి? ఎందుకు ఆలయాల్లో మనం ఉండాలంటే 3 విషయాలండి. ముందుగా దేవునిని చూడడానికి మనం సంఘానికి వెళ్ళాలి. రెండోది ఆయనతో మాట్లాడడానికి సంఘానికి వెళ్ళాలి. మూడోది ఆయన కొరకు ఇನ್ನು అధికముగా ఎక్కువగా తెలుసుకోవడానికి సంఘానికి వెళ్ళాలండి. సంఘం అంటే ఏదో నామకార్థ స్థలమే కాదండి. వెళ్ళాలి రావాలని ఒక ఏమంటారు దానికి, ఒక నిర్లక్ష్యమైన విషయం కాదండి. ఏమో ఒక పద్ధతిగా వెళ్ళాలి, పద్ధతిగా లేదండి. అక్కడ మనం దేవుడిని దర్శిస్తాము, అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు, అక్కడ దేవుడు తన కొరకు మనకు అధికంగా చెప్తాడండి. ఆయన మహాప్రతాపము, ఆయన కీర్తిని, ఆయన ప్రభావాన్ని తెలుసుకునే స్థలమే సంఘము. సంఘాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సంఘాన్ని ప్రేమించండి, దేవునిని ప్రేమించండి. సంఘాన్ని అధికంగా ప్రేమించి మీరు మీ బిడ్డలు సంఘములో ఆదివారపు దినమందు ప్రతిష్ఠించుకుంటే ఆయన యెహోవాని కీర్తించండి అని చెప్పినాడు. అందరూ మీరు మీ బిడ్డలందరూ దేవుణ్ణి కీర్తిస్తే రాబోయే దినాల్లో ముందుని వారంలో దేవుడు మిమ్మల్ని అందరినీ తన రెక్కల చాటులో భద్రపరుచుకొని మిమ్మల్ని ఆదరిస్తాడండి. లేవండి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా సంఘానికి సిద్ధపడండి. వేకున్న లేచి దేవుని ముఖదర్శనం చేసి ఆయన పాద సన్నిధానం నుండి ప్రార్థిస్తాము. దేవుడు ఈ ఆదివారపు దినం మీ అందరికీ ఆశీర్వదించాలని యాజకుడిగా, సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. రండి ప్రార్థిద్దాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రేమైన తండ్రి, విన్న వాక్యం బిడ్డల జీవితంలో జీవించడానికి, అదే రీతిగా నడవడానికి అందరూ త్వరగా నీ సంఘానికి వెళ్లి నీ ముఖ దర్శనం చేయడానికి, నీతో మాట్లాడడానికి, నీ కొరకు అధికంగా తెలుసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తావని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మళ్ళీ నూతన వారము శ్రేష్టకరమైన వాక్యాలతో దేవుడు మనతో కలబోతున్నాడు. అంతవరకు దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబాలకి దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.